Hi friends, this is Srinivas, legally talking. ఈపీఎఫ్ అధిక పెన్షన్‌కు సంబంధించిన జడ్జిమెంట్‌ను హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా దాదాపుగా 2.5 సంవత్సరం అయితుంది వెల్లడించి. వెల్లడించిన వెంటనే నేను 2 వీడియోలను చేయడం జరిగింది. 2, 3 వీడియోలను. దాని కింద డిస్క్రిప్షన్‌లో పొందుపరుస్తున్నాను. ఈ జడ్జిమెంట్ వెల్లడించిన తర్వాత నేను ఆ జడ్జిమెంట్ యొక్క సారాంశమును, ఈపీఎఫ్ అధిక పెన్షన్ యొక్క పుట్టుకను, లీగల్ జర్నీని, జడ్జిమెంట్ యొక్క సారాంశమును గూడా చెప్పడం జరిగింది. తర్వాత ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ అందరూ కూడా తన 11(3) ఆప్షన్స్‌ను, దాని తర్వాత 26 ఆప్షన్స్‌ను అంటే నాకు హయ్యర్ పెన్షన్‌ను నా సాలరీస్‌లోంచి కట్ చేసి నాకు ఇవ్వాల్సిందిగా అని ఎంప్లాయీస్ అడగడము. దాని తర్వాత డిక్లరేషన్ ఫార్మ్స్‌లో ఎంప్లాయీసు ప్లస్ యజమానులు ఇద్దరూ కలిసి ఈపీఎఫ్‌కి సబ్మిట్ చేయడం జరుగుతూ వచ్చింది. తర్వాత వేజ్ పర్టిక్యులర్స్ జరిగిన పని చేసిన కాలంలో ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడైతే పనిచేశాడో ఆ వేజ్ పర్టిక్యులర్స్‌ని కూడా యజమానులందరూ కూడా ఈపీఎఫ్ ఆఫీస్‌కు పంపించడం జరుగుతూ వస్తుంది. ఈ పంపించే క్రమంలో కొన్ని ఈపీఎఫ్ సర్కిల్స్ వారు ఈ పెన్షన్ యొక్క ఫార్ములాను, అధిక పెన్షన్ యొక్క ఫార్ములాను, హైయర్ పెన్షన్ యొక్క ఫార్ములాను కొందరు రాంగ్‌గా ఇంటర్ప్రెట్ చేసుకొని ప్రోరాటా బేస్ మీద కాలిక్యులేట్ చేసి డిమాండ్ నోటీసులు ఇవ్వడము. కొందరైతే కరెక్ట్‌గా 60 మంత్స్ చేసుకొని అట్లా చేయడం జరుగుతూ వచ్చింది. ఇట్లా చేసుకున్న సందర్భంలో ఈ మధ్య కాలంలో 18/1/2025 నాడు ఈపీఎఫ్ వారు ఒక కన్క్లూజన్‌కి వచ్చేసారు. అది ఈపీఎఫ్ అధిక పెన్షన్, హైయర్ పెన్షన్‌ను ప్రోరాటా బేస్ మీదనే చేయాలని ఒక సర్క్యులర్‌ను ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ సర్క్యులరు, ఈ ప్రోరాటా బేస్ అనేది కరెక్టా? తప్పా? తప్పైతే ఎంతవరకు లీగల్ శాంటిటీ ఎంతవరకు ఉంది దీనికి? ఎందుకిచ్చారు? ఇది నిలబడుతుందా కోర్ట్‌లో? ఇలాంటియన్నీ కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. మొట్టమొదట సారీ. మొట్టమొదట ఈ ప్రోరాటా బేస్ అనేది ఎందుకు ప్రవేశపెట్టారనేది మనం ఫస్టు సూచాయిగా తెలుసుకోవాలి. ప్రోరాటా బేస్‌ను వీళ్ళు ప్రవేశపెట్టడానికి వారి యొక్క పెన్షన్ ఫండ్‌ను కాపాడుకుండేకి ప్రవేశపెట్టారు. అయితే ఇది కరెక్టా? కరెక్ట్ కాదు. నేను క్యాజువల్ మేనర్‌గా చెప్పడం లేదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే, ఆల్రెడీ సుప్రీం కోర్ట్‌లో డిబేట్ జరిగింది. ఒక నోటిఫికేషన్ అధిక పెన్షన్‌ను ఏ విధంగా లెక్క కట్టాలి? 2014కు ముందు ఎవరైతే హయ్యర్ పెన్షన్‌కు అప్లై చేసి రిజెక్ట్ ఉంటారో వాళ్ళంతా ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి వారికి ఏ విధంగా లెక్క కట్టాలి? 12 నెలలు సాలరీ యావరేజ్ తీసుకొని పెన్షనబుల్ సర్వీసు టోటల్ సర్వీసు డివైడెడ్ బై 70తో లెక్క కట్టాలి. అదే 2014లో ముందుకు జాయిన్ అయ్యి, తర్వాత కూడా రిటైర్డ్ అయ్యి, తర్వాత కొనసాగుతుండే వాళ్ళకి ఏ విధంగా 60 నెలలు లెక్క కట్టాలి. అంటే 2030లోనో, 2025లో రిటైర్డ్ అయితే వారికి రిటైర్డ్ అయిన రోజుకి వెనక్కి నుంచి 60 నెలలు సాలరీ యావరేజ్ తీసుకొని సర్వీస్‌ను డివైడెడ్ బై 70 వేసి లెక్క కట్టాలని సుప్రీం కోర్ట్‌లో వాదోపవాదాలు జరిగాయి. అప్‌హీల్ చేశారు దాన్ని. కానీ ఈపీఎఫ్ఓ వారు ఏమంటారంటే సుప్రీం కోర్ట్‌లో మేము చెప్పాము. సుప్రీం కోర్ట్‌ను కూడా కన్సర్న్స్ తీసుకొని ఈ ప్రోరాటా బేస్‌ని ప్రవేశపెట్టాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే వారికి ఆహ్, పోయేదేముండదు. ఎందుకంటే ఇంతకుముందే ఈ హైయర్ పెన్షన్‌ది లిటిగేషన్స్ క్రియేట్ చేసుకొని కింది కోర్టు నుంచి సుప్రీం కోర్ట్ వరకు పోరాడి ఇవన్నీ జరిగే లోపల మళ్ళా ఒక లిటిగేషన్ తయారు చేసి మళ్ళా హైకోర్టు, సుప్రీం కోర్ట్ అయిపోయిన తర్వాత ఇదంతా అయినాక మళ్ళా ఇంకొక అంటే ఈ కాలాన్ని వీళ్ళు బాగా ఈ జస్టిస్‌ను డినైడ్ చేసుకుండేకి ఈ విధమైన పన్నాగం అనేది క్లియర్‌గా తెలుస్తుంది మనకు. సరే సబ్జెక్ట్‌లోకొస్తాం. ప్రోరాటా బేస్ ఎంతవరకు కరెక్ట్, తప్పు అనేది మనము తప్పన్నాం కాబట్టి దాన్ని కరెక్ట్‌గా ఎలా తప్పు అంటే క్యాజువల్ మేనర్‌గా అది నేను చెప్పడం లేదు. ఎలా తప్పు అనేది మనం చర్చించుకుందాం. అసలు ఈ పెన్షన్‌లో 2 రకాల వ్యక్తులుంటారు. రెండే 2. ఒకటి సీలింగ్ కలిగిన వ్యక్తులు, పెన్షన్ సీలింగ్ కలిగిన వ్యక్తులు. 2 హైయర్ పెన్షన్ వ్యక్తులు.
సీలింగ్ కలిగిన వ్యక్తులు అంటే 1995కు 6,500, అంతకుముందు 5,000 ఉండింది. తర్వాత 6,500. దాని తర్వాత 2014 నుంచి 15,000. అంటే ఇది క్యాప్డ్ మాక్సిమం. అంటే ఎంతన్నా పెన్షన్ రాని అతనికి 2014కు ముందు 6,500 దాటి ఇవ్వరు. 2014 తర్వాత నోటిఫికేషన్‌లో ఎంతన్నా పెన్షన్ రాని అతనికి 15,000. 15,000 కంటే కిందొస్తే ఒక 12,000 వస్తే 12,000 ఇస్తారు. 10,000 వస్తే 10,000. మాక్సిమం 15,000 కంటే ఎక్కువ ఇవ్వరు. ఒక 20,000 వచ్చిందనుకోండి క్యాలిక్యులేషన్స్ చేసి. వారికి 15,000 ఇస్తారు. వీరికి ప్రోరాటా బెటర్. అంటే ప్రోరాటా ఎట్లా అంటే 6,500 1995 నుంచి 2014 వరకు లోపల 19/2014కు ముందు 6,500 ఉండింది. దాని తర్వాత 2014 తర్వాత 19/2014 తర్వాత 15,000. అంటే ఒక వ్యక్తి 2014కు ముందు అంటే 1995కు ముందు గాని, ఆ 95లో జాయిన్ అయ్యి 2014 తర్వాత రిటైర్డ్ అయిన వారికి ఏం చేస్తారంటే 6,500ను పెన్షన్ తీసుకుంటారు. అంటే అప్పుడు వారికి 6,500ను మాక్సిమం తీసుకొని 12 నెలలతో 6,500 అంటే 12 నెలలను తీసుకుంటారు. 12 నెలల సాలరీని తీసుకొని ఇంటూ సర్వీస్‌ని తీసుకొని అతనికి ఎంత సర్వీస్ ఉంది డివైడెడ్ బై 70 కొడతారు. 70 కొట్టిన తర్వాత ఒక అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ దాని తర్వాత 2014 తర్వాత కూడా 15,000 ఉంది కాబట్టి మళ్ళా తర్వాత 60 నెలలు ఇంటూ సర్వీసు డివైడెడ్ బై 70 ఒక అమౌంట్ వస్తుంది. ఆ 2 కూడి ప్రోరాటా బేస్ మీద వాళ్ళకిస్తారు. ఈ ప్రోరాటా బేస్‌ను తీసుకొనొచ్చేసేసి ఈ హైయర్ పెన్షన్‌కు కలిపేశారు. అప్లై చేశారు. హైయర్ పెన్షన్‌కి ఏ విధంగా పెన్షన్ లెక్క కడతారంటే నోటిఫికేషన్ 2014లో క్లియర్‌గా ఉంది. సుప్రీం కోర్ట్ కూడా అదే విధంగా చెప్తుంది. 2014కు ముందు ఎవరైతే హైయర్ పెన్షన్‌కు అప్లై చేసి రిజెక్ట్ చేసుకొనుంటారో వారికి 12 నెలలు తీసుకొని యావరేజ్ సాలరీని 12 నెలలు తీసుకొని ఇంటూ సర్వీసు డివైడెడ్ బై 70. దాని తర్వాత 60 నెలలు. దాని తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకు 12 నెలలే. దాని తర్వాత కంటిన్యూగా 2014 తర్వాత రిటైర్డ్ అయ్యి లేకపోతే 2014 19/2014 తర్వాత ఎవరైతే 2025 30లో రిటైర్డ్ అయ్యుంటారో వారందరికీ కూడా 2034లో రిటైర్డ్ అయితారు. లేకపోతే 2030లో రిటైర్డ్ అయితారు. వారందరికి కూడా అక్కడి నుంచి 60 మంత్స్ బ్యాక్ 60 మంత్స్ యావరేజ్ సాలరీ తీసుకొని ఇంటూ సర్వీసు డివైడ్ బై 70 తీసి ఎంత ఒక స్ట్రైట్ జాకెట్ అంతే వాళ్ళకి ఒకటి. అది తీసుకోకుండా వీళ్ళు ఈ ప్రోరాటా బేస్‌ని దీనికి కనెక్ట్ చేసుకున్నారు. దీనికి కనెక్ట్ చేసేసి మేము మేము అనుకునింది ఇదే కరెక్ట్ అని. అంటే వారికి తెలుసు ఏది కరెక్ట్, ఏది తప్పు అనేది వారికి క్లియర్‌గా తెలుసు. సుప్రీం కోర్ట్‌లో జడ్జిమెంట్‌లో చదివితే ఎక్కడా గాని ఈ విధంగా లేదు. కానీ వారు ఈ విధంగా క్రియేట్ చేసి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు క్లియర్‌గా నేను ఒక వీడియో చేశాను. అదే కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది మీరు చూడగలిగితే దాంట్లో ఈ ప్రోరాటా బేస్ ఈ విధంగా చెప్తూ కేరళలో వీఆర్ బాలు కేరళ ఈపీఎఫ్ వారు కేసు జరిగితే ఆయనకు ప్రోరాటా బేస్ హైయర్ పెన్షన్ అతని వ్యక్తి కేసు అతనికి ప్రోరాటా బేస్ మీద డిమాండ్ చేస్తే అతను కేసు వేశాడు. కేసు వేస్తే అక్కడ ఇంటీరియం కేసు పెండింగ్లో ఉంది. ఇంటీరియం డైరెక్షన్స్ క్లియర్గా ఇచ్చారు. నువ్వు ఏంటండి ఇది ఈ విధంగా తప్పు, ఇది ఎక్కడా లేదు, సుప్రీం కోర్టుకు వైలేషన్ అవుతుందని క్లియర్గా చెప్పాను. నేను ఆ వీడియోలో 1.5 year బ్యాకే ఆ వీడియోలో క్లియర్‌గా చెప్పాను. ఇది ఈ ప్రోరాటా బేస్ అనేది కొన్ని సర్కిల్‌లో చేస్తున్నారు. ఎవరికైతే అలా చేసి డిమాండ్ నోటీస్ ఇచ్చినో వాళ్ళందరూ డైరెక్ట్‌గా సుప్రీం కోర్ట్‌లో కంటెంప్ట్ వేసుకోవచ్చు. అదే విధంగా యూనియన్స్, అసోసియేషన్స్ భారతదేశంలో యూనియన్స్, అసోసియేషన్స్ అందరూ కూడా ఈ కంటెంప్ట్‌కు ఫైల్ చేసుకోవడం కానీ, లేకపోతే ఈపీఎఫ్ వారికి లెటర్స్ రాయడం కూడా రాయండి అని చెప్తున్నాను. సో, అలాగా ఈపీఎఫ్ హైయర్ పెన్షన్‌కు సంబంధించిన వ్యక్తి రిటైర్డ్ అయినప్పుడు 2014 తర్వాత రిటైర్డ్ అయితే అతను ఎప్పుడైనా రిటైర్డ్ కానీ ఒకటే స్ట్రైట్ జాకెట్ ఫార్ములా.
60 నెలల సాలరీ యావరేజు ఇంటూ సర్వీసు డివైడెడ్ బై 70. అదొకటే. ఈ ప్రొరాటా అనేది ఎప్పుడొస్తుందంటే ఇంతకుముందు చెప్పిన విధంగా 6,500, 6,500 క్యాప్ ఉండే వాళ్ళకు, దాని తర్వాత 15,000 చేసిన వారికి, అలాంటి వారికి మాత్రమే సీలింగ్ ఉండే వాళ్ళకి మాత్రమే ప్రొరాటా వస్తుంది. అది ఇప్పుడు కూడా చేస్తున్నారు వాళ్ళకు. అది తీసుకొనొచ్చి దీనికి ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నేను చెప్తున్నాను. ఈ సుప్రీం కోర్ట్‌లో ఇది నిలబడదు. ఇప్పటికే ఈ ఆర్డర్‌ను, సర్క్యులర్‌ను సుప్రీం కోర్ట్‌లో డైరెక్ట్‌గా చాలామంది కూడా కంటెంప్ట్‌గా వేస్తారని నేను అనుకుంటున్నాను. అది ఛాలెంజ్ చేస్తారు. ఇది లీగల్‌గా ఫైటింగ్ జరుగుతుంది. ఫైటింగ్ జరిగిన తర్వాత సుప్రీం కోర్టు వారిచ్చిన జడ్జిమెంట్ తర్వాత మళ్ళా ఈపీఎఫ్ఓ మళ్ళా అమెండ్మెంట్ ఇస్తుంది. ఇవన్నీ జరుగుతుంటాయి. మరి ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ 12 నెలల సాలరీ మనకు హైయర్ పెన్షన్‌కు ప్రొరాటా పెట్టారు. ఫస్ట్ ప్రొరాటా ఏ, బిలో ఏలో 12 నెలలు యావరేజ్ సాలరీ తీసుకొని చేసినట్టు. అసలు 12 నెలలది అమెండ్మెంట్ 2014 తర్వాత అమెండ్మెంట్ చేసి 60 నెలలు చేశారు. వన్స్ ఒక సబ్జెక్టు ఒక విషయాన్ని అమెండ్మెంట్ చేసిన తర్వాత అది అంతకుముందుది నల్ అండ్ అవాయిడ్ అయిపోతుంది. ఇది కంటిన్యూ అయితుంది. ఈ ఈపీఎఫ్ఆర్ మళ్ళా లీగల్‌గా తీసుకుంటారా? వాంటెడ్‌లీ చేస్తారా? అర్థం కావడం లేదు. కాబట్టి ఇవన్నీ ఈ అందరికి, నాకే కాదు అందరికి, మీకందరికీ తెలిసిన విషయమే ఇది. అమెండ్మెంట్ ముందు ఎట్లా ఇవన్నీ కూడా ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి ఇది ప్రోరాటా బేస్ అనేది సుప్రీం కోర్ట్‌లో నిలబడదు. సుప్రీం కోర్ట్ ఘాటుగా సమాధానం, హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఘాటుగా సమాధానం ఇస్తుందని నేను భావిస్తున్నాను. దాని తర్వాత ఇచ్చిన తర్వాత నేను మళ్ళా వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీడియో చేసినప్పుడు 2.5 సంవత్సరం క్రితము, 2 సంవత్సరాల క్రితము ఈ ప్రొరాటా బేస్ తప్పు అని ఏ విధంగా చెప్పానో, ఏ విధంగా 2, 3 వీడియోలు చేశానో, అదే విధంగా సుప్రీం కోర్ట్ తర్వాత వచ్చే కాలంలో సుప్రీం కోర్ట్, హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈ ప్రొరాటా బేస్ తప్పని చెప్పిన తర్వాత కూడా మళ్ళా దీన్ని కూడా డిస్క్రిప్షన్‌లో పెట్టి నేను రెఫరెన్స్‌లుగా పెట్టి మీకు చెప్తానండి. అంత నమ్మకంగా చెప్తున్నాను. కాబట్టి ప్రొరాటా బేస్ అనేది నిలబడదనేది నా మనవి.